హై ఫ్రెండ్స్, ఓటీటీని వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ కాకండి మామ. అద్దరిపోయే థ్రిల్లర్స్తో అద్దరిపోయే మూవీస్తో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఫ్రీగా ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి వారు మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింది ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి మామ. మీరు ఇచ్చే సపోర్ట్తో మరెన్నో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వచ్చేసినట్లయితే లిస్ట్ లో నెంబర్ 1 దురంధర్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి కలెక్షన్ల సునామీ సృష్టించలేదని చెప్పుకోవచ్చు. ఏకంగా ఊచకోత లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పినటువంటి మూవీకి అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి తోపు మూవీని ఎవరైతే మిస్ అయి ఉన్నారో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. అలాగే చాలామంది ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా, తెలుగులో ఉందా, అలాగే ఇది ఒక బాలీవుడ్ మూవీ మన ఫ్యామిలీకి సెట్ అవుతుందా అని చాలామంది డౌట్ అయితే ఉంటారు. అలాంటి డౌట్లు అయితే పెట్టుకోవద్దండి. మీ ఫ్యామిలీతో అలాగే తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. అద్దరిపోయే కంటెంట్ ఉన్నటువంటి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పాకిస్తాన్, బెల్జిస్తాన్, మన ఇండియా ఈ 3 కంట్రీల మధ్య తిరిగేటటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. అలాగే పాకిస్తాన్లో మన ఇండియన్ ఏజెంట్స్ ఏ విధంగా సర్వైవల్ అయ్యారు, అక్కడ ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు, అలాగే మన ఇండియాకి ఎలాంటి సమాచారాన్ని అందించారు, టెర్రరిస్టులు మన ఇండియాపై ఎలా అటాక్ చేశారు అనేది ఈ మూవీలో చాలా అంటే చాలా సూపర్గా కాదు అద్భుతంగా తీశారని చెప్పుకోవచ్చు. మూవీలో ఉన్నటువంటి బీజిఎం సాంగ్స్ వేరే లెవెల్ అయితే ఉంటాయి. అలాగే ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అసలు మిస్ కాకండి మామ. ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అసలు మిస్ కాకండి. మీ ఫ్యామిలీతో అద్దరిపోయే మూవీ చూశానని ఒక ఫీల్ అయితే కలిగిస్తుంది. అసలు మిస్ చేసుకోకండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. లిస్ట్లో నెంబర్ 2 అనగనగా ఒక రాజు. మన నవీన్ పుల్శెట్టి గారు నటించినటువంటి ఈ మూవీ సంక్రాంతి బరిలో మంచి కలెక్షన్లని రాబట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. చాలామంది సంక్రాంతి బరిలో ఈ మూవీని మిస్ అయితే అయి ఉంటారు. లేదంటే మరొకసారి ఓటీటీలో చూడాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైతే మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి కామెడీ మూవీ, ఒక రిఫ్రెష్ మూవీ చూడాలి అనుకుంటున్నారో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. మంచి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు మిస్ కాకండి. మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అద్దరిపోయే మూవీ అని చెప్పుకోవచ్చు. ఓసారి లుక్ వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 3 ది రిప్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఈ మూవీలో మన పోలీసు డ్రగ్స్ గ్యాంగ్ని ఎలా పట్టుకుంటారో, వారి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా బోరు కొట్టకుండా నెక్స్ట్ లెవెల్లో థ్రిల్స్, అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అయితే మూవీలో చాలా బాగా బిల్డప్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే థ్రిల్లర్ లవర్స్ ఉంటారో అలాంటి వారి కోసం హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అసలు మిస్ కాకండి మామ. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 4 సిరాయ్. ఇదొక తమిళ్ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో G5 అయితే ఉంది. ఇలాంటి తోపు మూవీని ఇంతవరకు చూడకుండా ఎవరైతే మిస్ అయి ఉన్నారో అలాంటి వారు వెంటనైతే చూసేయండి. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్గా అయితే ఉంటారు. అలాగే పోలీస్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకు మూవీలో చాలా అంటే చాలా సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది. మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి హీరో మనకు ఖైదీలని రిమాండ్కి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. అలాంటి టైంలోనే ఒక అబ్దుల్ అనే ఖైదీ అయితే మన హీరోకి పరిచయం కావడం జరుగుతుంది. ఆ అబ్దుల్ యొక్క లవ్ స్టోరీని మన హీరోకి అయితే చెప్పడం జరుగుతుంది. అలాంటి టైంలో మన హీరో ఆ అబ్దుల్కి ఎలాంటి సాయం చేస్తాడు అనేది మూవీలో అస్సలు మిస్ కాకండి. ఒక ఫీల్ గుడ్, ఒక లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మీ కంటిలో నీళ్లు తిరిగే అవకాశం ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా ఎమోషన్గా ఉండేటటువంటి లవ్ స్టోరీ, చాలా క్యూట్గా అయితే ఉంటుంది. అస్సలు మిస్ కాకండి మామ. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మన తెలుగు లాంగ్వేజ్లో ఉంది, మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 5
ద హౌస్ మేడ్. ఇదొక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఒక రిచ్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ రిచ్ ఫ్యామిలీలోకి మన హీరోయిన్ పని మనిషిగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ రిచ్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని డార్క్ విషయాలను అయితే మన హీరోయిన్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు మూవీలో అయితే అసలు మిస్ కాకండి. మూవీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ మూవీలో ఉన్నటువంటి ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ అయితే అనిపిస్తాయి. అసలు మిస్ కాకండి మామ. ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా అయితే వాచ్ చేయండి. కొన్ని అడల్ట్ సీన్లు అయితే మూవీలో అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అసలు మిస్ కాకండి మామ. థ్రిల్లర్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మూవీ వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది. లిస్ట్లో నెంబర్ 6 మన శంకర్ వరప్రసాద్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి ఈ చిత్రము సంక్రాంతి బరిలో అద్రిపోయే కలెక్షన్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులను తిరిగి రాసినటువంటి ఈ చిత్రము ఓటీటీలోకైతే రావడం జరిగింది. ఎవరైతే సంక్రాంతి బరిలో ఈ మూవీని మిస్ అయి ఉన్నారో లేదంటే ఓటీటీలో మరొకసారి చూడాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వారు వెంటనే చూసేయండి. G5 అయితే ఉంది. ఒక మంచి ఫ్యామిలీ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి మంచి కలెక్షన్లని మంచి రెస్పాన్స్ని క్రియేట్ చేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మన మెగాస్టార్ వింటేజ్ లుక్స్ వింటేజ్ డైలాగ్తో మరొకసారి ప్రూవ్ చేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ మూవీలో సరికొత్త జోనర్లు అయితే నటివ్వడం జరిగింది. అంతేకాదు మన విక్టరీ మామ మెగాస్టార్ చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు వేరే లెవెల్ అయితే అనిపిస్తాయి. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటాయి. ఇలాంటి తోపు మూవీని అసలు మిస్ కాకండి. ఓసారి G5 అయితే లుక్ అయితే వేసుకోండి మీ ఫ్యామిలీతో కలిసి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 బ్లడీ ఫ్లవర్స్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కొరియన్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో మన హీరో 17 మందిని చంపాడని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన హీరో నిజంగా 17 మందిని చంపాడా లేకపోతే ఎందుకోసం పోలీసులు అరెస్ట్ చేశారు అనేది ఈ సిరీస్లో అస్సలు మిస్ కాకండి. ఎవరైతే థ్రిల్లర్ లవర్స్ మైండ్ గేమ్స్ ఉన్న సిరీస్ని బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి పిచ్చి లేపే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ని మరి మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అసలు మిస్ కాకండి మామ. ఒక మంచి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియో యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.